ఫ్రెండ్స్ చూడండి, ఈరోజు మటన్ కర్రీ వండుతున్నాము మేము. చూసారా, చూడండి. మటన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. మటన్ ఆలుగడ్డ అనమాట వండేది. ఇక ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, టమాటాలు, ఇవి ఆలుగడ్డలు. మాకు ఆలుగడ్డ వేస్తే మటన్లో చాలా ఇష్టం. చూడండి, చూసారు కదా ఫ్రెండ్స్. ఇగో పట్ట, ఇగో 2 లవంగాలు, 2 అంటే 2, ఎక్కువ వద్దు. ఏది యాలకులు, 1 స్టార్ఫు, చూడండి కొంచెం అంతా జాజిపూ, అంతే. ఇంకేమీ వేసే అవసరం లేదు. అవి ఏకంగానే వేసేయాలి. తెడ్డి అమ్మ, పద్మమ్మ కొంచెం చూడండి ఫ్రెండ్స్. ఉల్లిగడ్డలు కొంచెం దోరగా వేగినాయి. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లిగడ్డ వేసుకుంటే బాగుంటుంది. చూడండి, ఒక స్పూనున్నర, అంటే కిలోన్నర మటన్ ఉంది, అందుకోసం. ఒక కరివేపాకు వేసుకుంటున్నా. అసలైతే కరివేపాకు రెబ్బలు అట్లా వేసుకుంటేనే బాగుంటుంది. అసలు వేసేస్తున్నా. ఇగో ఆలుగడ్డ కూడా వేసేస్తున్నా. నూనెలో మగ్గితే బాగుంటుంది కదా. ఏమైంది నీకు? ఆలుగడ్డలు చూసారా, ఆలుగడ్డలు కూడా వేసేసిన. ఇవి కొద్దిగా మగ్గాలన్నమాట, అందుకోసమే వేసేసిన. చూడండి ఫ్రెండ్స్, బాగా వేగినాయి. ఇప్పుడు వేగిన దాంట్లో మనం ఏం చేయాలంటే టమాటాలు కూడా వేసుకున్నాము. అంటే టమాటాల కంటే మటన్ వేస్తే బెటర్ ఏమో అనిపిస్తుంది. ఫైనల్లో మటన్ వేస్తా, టమాటాలు వేస్తా. ఇప్పుడే ముందే మటన్ వేస్తా. 1 సెకండ్. గంట పెద్ద చల్లి గంట. చూడండి ఫ్రెండ్స్, ఇది మటను వేసేస్తే బాగుంటుంది. ఇవి కొంచెం దాంట్లో ఫ్రై అవ్వాలి నూనెలో. మేము ఇలా మటన్ గ్రేవీ చేసుకోవాలనుకున్నాం. ఎందుకంటే కొంచెం మటన్ కూడా కొంచెం ఉడికిస్తే పలావ్ ముక్క వేయవచ్చు, మంచిగా గ్రేవీలాగా చేద్దామని నిర్ణయించుకొని ఇట్లా చేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, టమాటాలు వేస్తే ముక్క ఉడికినట్టు తెలియదు. అందుకోసమే ఇప్పుడు ఒక 2 మినిట్స్ దీంట్లో మటన్ ఇచ్చి టమాటాలు వేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, మరి చూసారా, ఇప్పుడు నేను మంచిగా అయింది, ఉడికిన దగ్గరికి అయినట్టు. ఇప్పుడు ఆలుగడ్డ ఇచ్చి టమాటాలు వేస్తున్నా. చూడండి, టమాటాలు వేసి మంచిగా సన్న మంట మీద మగ్గనిచ్చి, చూసారు కదా, కారము, సాల్ట్ వేస్తున్నా. చూసారా, కొంచెము చాలు, మళ్ళీ కావాలంటే మేము వేసుకుంటాము. దాంట్లోనే కొంచెం
కొబ్బరి పొడి, కొంచెం గ్రేవీ లాగా కావాలనుకున్నాం కదా, చాలామంది ఉన్నాం కదా అందుకు. ఓకే ఓకే. తర్వాత వచ్చి కలుపుద్దాం. మేడం కుక్కర్లో కారం కారం తీసుకురా, అట్లా వేయకూడదు. ఓకే, కారం వేస్తున్నా చూడండి. అంటే ఒక 3 స్పూన్స్ వేస్తున్నా, ఎందుకంటే ఎక్కువ అయితే మళ్ళీ బాగోదు. పచ్చిమిరకాయలు కూడా ఉన్నాయి కాబట్టి చూడండి వేస్తున్నా, కలుపుతున్నా. కలిపి కొంచెం వాటర్ వేసి పెట్టేసి అంతా ఫైనల్కి వచ్చేసింది కాబట్టి చూసారా ఫ్రెండ్స్. వాటర్ వేసుకున్నాము కొంచెం, ఇదమ్మా వాటర్ తల్లి. ఓకే ఫ్రెండ్స్ చూడండి, మటన్ వాటర్ వేసేస్తున్నా. షేర్వా లాగా కదా కొంచెం. చూడండి ఫ్రెండ్స్, మటన్ రెడీ అయిపోయింది. ఫైనల్ టచ్ ఇస్తున్నా, ఎందుకంటే ఇగో గరం మసాలా వేస్తున్నా అనమాట. కొంచెం ఎక్కువ వేసుకుంటే కూడా మంచిది కాదు, షుగర్ బీపీలు ఉన్నవాళ్ళు. ఇగో కొత్తిమీర. ఫైనల్గా అయిపోయింది మటన్ అనేది, కర్రీ అయిపోయింది. ఇప్పుడు రొట్టె చేసుకొని పంపిస్తా, అక్కడికి పంపిస్తా. రొట్టె మటన్ ఇవ్వాలి. ఓకే, ఫైనల్గా అయిపోయింది కాబట్టి మీతో 2 ముచ్చట్లు చెప్పి క్లోజ్ చేస్తా ఫ్రెండ్స్. మరి లావణ్యమ్మ చేసే వంటలు, పికిల్స్ మీకు నచ్చితే నన్ను ఫాలో అవ్వండి, కామెంట్ చేయండి, అందరు లైక్ చేయండి. నచ్చిందో లేదో కర్రీ చేయడం విధానం మీరు నాకు చెప్పండి. ఎందుకనంటే ఇంట్లో ఎక్కువ మంది ఉంటే మనం ఎలా చేసుకోవాలో, తక్కువ మంది ఉంటే ఎలా చేసుకోవాలో, మనం ఒక్కరే ఉంటే ఎలా చేసుకోవాలో ఇదే నిదర్శనం మీకు. ఓకేనా ఫ్రెండ్స్, మరి మీరందరూ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు, శ్రీ లావణ్య పికిల్ సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ, గాడ్ బ్లెస్ యూ గైస్. మీరందరూ బాగుండాలి, అందరం బాగుండాలి, అందులో నేను ఉండాలి. నేను మీ లావణ్యమ్మని. ఓకే.